ధాత యథాపూర్వమకల్పయతు అని వేదంలో మంత్రపుష్పంలో చెప్పినట్టుగా జీవుల కర్మ ప్రణాళికలను అనుసరించి పునఃసృష్టిని చేసి కొనసాగిస్తాడు, సంరక్షణ చేస్తాడు. అలా చేయడానికి పూర్వం ఆయన 4 నెలలు యోగ నిద్రలో ఉంటాడు. అది పూర్తిగా ఒక మెలకువగా ఉన్న సమాధి లాంటిది. మెలకువగా ఉన్న సమాధి, ఆ మాట జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం కూడా జీవితాల్లో జాగ్రత్తగా ఉంటాం, సుఖంగా ఉంటాం. మెలకువగా ఉండి కూడా సమాధి స్థితిలో ఉండొచ్చు. కొంతమంది మెలకువగా ఉండి కూడా నిద్రపోతూ ఉంటారు, అది వేరే విషయం, అదో సమాధి. కానీ మెలకువగా ఉండి సమాధి స్థితిలో ఉండడం అంటే జాగ్రత్త అవస్థలో ఉంటూనే అన్నిటినీ చూస్తూనే ఏది పట్టించుకోవాలో అదే పట్టించుకోవడం, ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే పట్టించుకోవడం, అక్కడ వదిలేయడం. ఇదే మెలకువగా ఉండి సమాధి స్థితిలో ఉండడం అంటే. అది ఏమంత కష్టమైంది కాదు, మనం ఆచరించం, అసలు మనకి ఇష్టం ఉండదు. అది అన్నింటినీ పూసుకోవడం రాసుకోవడం మనకు బాగా అలవాటు. దానికి మన భగవంతుడు ఇస్తున్న సందేశం ఏంటంటే, ఇంత మహాసృష్టిని నడిపిస్తున్న వాడిని నేనే 4 నెలలు యోగ నిద్రలో ఉంటున్నారు కదా, మీరు 4 నిమిషాలు ఎందుకు ఉండలేరు? మీరు ఆ 4 నెలలు యోగ నిద్రలో ఉంటాడు ఆయన. ఆ తర్వాత కూడా సృష్టిని సంరక్షించే కార్యక్రమాన్ని ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తాడు. రాక్షసులు బాధలు పెడుతున్నారు అని దేవతలు మొరపెట్టుకున్న వెంటనే ఏమీ శ్రీ మహావిష్ణువు అవతరించలేదు. ముక్కోటి ఏకాదశి ప్రాధాన్యమే ఇది. ఈవేళ మనం ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శారదా సంగీత కళా సమితి వారి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు మొల్ల రామాయణం చెప్పుకోబోతూ ఉన్నాం. మొదటి రోజు ముక్కోటి ఏకాదశి నాడు, పరమ పవిత్ర దినం నాడు మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ ముక్కోటి ఏకాదశి ప్రాధాన్యం ఏమిటంటే, ముక్కోటి దేవతలు పరమేశ్వరుణ్ణి దర్శించినటువంటి రోజు ఇది. దేవతలు భగవంతుడి దగ్గరికి ఎందుకు వెడతారు? రాక్షసులు తరువుకు వస్తే వెడతారు. వాళ్ళ కష్టాలు వాళ్ళవి. సీత కష్టాలు సీతవైతే పీత కష్టాలు పీతవని, ఎవరి కష్టాలు వారికి ఉంటాయి. దేవతలైనంత మాత్రాన కష్టాలు ఉండవు అనుకోవద్దు. దేవతలకు మనకంటే ఎక్కువ కష్టాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి మనకంటే ఎక్కువ శక్తులు ఉన్నాయి కాబట్టి. పేదవాడికి ఒకటే కష్టం లోకంలో, డబ్బు లేదనేది ఒకటే. ధనవంతుడికి చాలా కష్టాలు ఉంటాయి. ఉన్న డబ్బు దాచుకోవడం, ఎవడో కొట్టేయకుండా చూడడం, ప్రభుత్వ పనులన్నీ ఎగ్గొట్టడం, ముందు కొడుకులు హల్లుళ్ళు శత్రువులు అయిపోతుంటే భరించడం, ఇంట్లో వాళ్ళే చంపేస్తారేమో అని బెంగ, అన్నీ ఉంటాయి. ఇవన్నీ పేదవాడికి లేవు. వాడికి ఒకటే బెంగ, డబ్బు లేదంతే. డబ్బు ఉన్న తర్వాత చాలా బెంగలు వస్తాయి. అంచేత దేవతలకు కష్టాలు ఉండవు అనుకోదు, దేవతలకు కూడా కష్టాలు ఉంటాయి, పైగా మనకంటే ఎక్కువ ఉంటాయి. అంచేత మనం ఏదో దేవతలను ఆరాధిస్తే మన కష్టాలు పోతాయి అనుకోవడం భ్రమ. దేవతల జీవితాలు గమనిస్తే, ఆ జీవిత తత్వాన్ని అర్థం చేసుకుంటే మన కష్టాలు పోతాయి. అసలు మన కష్టాలు కానీ సుఖాలు కానీ అనుభవిస్తున్నది మనం కాదని అర్థమవుతుంది. అప్పుడు కష్టమే ఉండదు. ఇంకా మనం అనుభవిస్తున్నాం అనుకుంటున్న బట్టి సుఖం చూడగానే గర్వం వస్తుంది, కష్టం చూడగానే బాధ వస్తుంది. మనం అనుభవించట్లేదు, కేవలం సినిమాలాగా చూస్తున్నామంటే ఏముంటుందండి? ఏది ఉండదు. అదే జ్ఞానం. ఈ దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శించారు. అదే ముక్కోటి ఏకాదశి. దానికి ఆ రోజు యొక్క స్ఫూర్తిగా మనం కూడా ఇవాళ విష్ణువాలయాలకి వెళ్ళి ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటున్నాం. అది ఇక అంతకుమించి దానికి విశేషమైనటువంటి ఫలితాలు చెప్పవలసిన అవసరమూ లేదు, మనం నమ్మవలసిన అవసరమూ లేదు. దానికోసం గుళ్ళు బదలు కొట్టేసుకుని పని కట్టుకుని ఉత్తర ద్వారాలు ఏర్పాటు చేయవలసిన పని అసలే లేదు. ఈరోజు శివుడి గుళ్ళోకి కానీ ఇంకో గుళ్ళోకి కానీ పెడితే తప్పు అనుకోవద్దు. ఏ గుళ్ళోకి వెళ్ళినా చాలు, వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇంట్లో కూర్చొని జపం చేసినా చాలు. ఆ దైవ దర్శనం చేశారు దేవతలందరూ. ఏమిటా దైవ దర్శనం? మనము చేద్దాం. ఇప్పుడు మొల్ల రామాయణంలో ప్రవేశిస్తూ ముక్కోటి ఏకాదశి నాడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మనం కూడా దైవ దర్శనం చేద్దాం. విష్ణుమూర్తిని చూడడానికి దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళేసరికి యోగ నిద్రలోంచి మెలకువగాంచి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మళ్ళీ సృష్టిని సంరక్షణ ప్రారంభిస్తున్నవాడు ఎలా కనపడ్డాడు? ఆ దృశ్యాన్ని చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. అదే ముక్కోటి ఏకాదశి దర్శనం. అది మనం అందరం ఒక పద్యం ద్వారా చేసుకుని తర్వాత మొల్ల రామాయణంలోకి వెళదాం. సంపత్సుందరి కాళ్లపై బడిన ఆసంజోడడు ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్ర సంపదకు శ్రోత్రంబుంచడు. సంపత్సుందరి కాళ్లపై బడిన ఆసంజోడడు ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్ర సంపదను స్తోత్రంబుంచడు. ఏ భీరుతన్ కంపింపండు సహస్రభూత్కరములన్, ఏ భీరుతన్ కంపింపండు సహస్రభూత్కరములన్
గారుత్మతోద్యానమందింపుం చూపడు గారుత్మతోద్యానమందింపుం చూపడు యోగ నిద్రితుడో తానీక్షించు బ్రహ్మంబునే యోగ నిద్రితుడు తానీక్షించు బ్రహ్మంబునే. ఇంత చేసి దేవతలంతా విష్ణుమూర్తిని దర్శిద్దామని వెడితే ఆయన కళ్ళు ఎటు చూస్తున్నాయో చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారట. అయ్య బాబోయ్, ఇదా ఇంత ప్రశాంతంగా ఈయన ఉండడానికి కారణం అనుకున్నారు. ఎందుకంటే విష్ణుమూర్తి ఎంత ప్రశాంతంగా ఉంటాడు. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం అన్నారు. ఆ మాట మొదటి రెండు మాటలు గమనించండి ఎంత విచిత్రంగా ఉంటాయో. శాంతాకారం భుజగ శయనం. భుజగ శయనం అంటే పాముల మీద పడుకున్నవాడు. పాముల మీద పడుకున్నవాడు ఎవడన్నా ప్రశాంతంగా ఉంటాడా? అర్థం లేని మాట కాదది. ఇంట్లోకి పాము వచ్చి వెళ్ళిందట, చంపేశారట అంటేనే ఆ రాత్రి నిద్ర పట్టదే. పాము వచ్చిందని ఇంట్లోకి ఏం చేయాలని చెప్పేసి పూజారి గారిని అడిగేస్తాం మనం. అభిషేకం చేయాలా, పూజ చేయాలా, పాము గుడి కట్టాలా? పామును చంపచ్చా చంపకూడదా అంట. నాన్న గొడవ పెడతాం అక్కడ. చంపకుండా ఉండలేము, చంపాక ఉండలేము. చంపకుండా ఉండలేము ఎందుకంటే భయం, చంపాక ఉండలేము ఎందుకంటే ఏమవుతుందో అని భయం. మొత్తమే జీవితం అంతా భయమే. విచిత్రం ఏమిటంటే పాము మనకంటే భయపడుతుంది, దాన్ని చూసి మనం భయపడుతున్నాం. జీవితం అంతా ఇంతే. 10 ఏళ్ళు వచ్చే వరకు కొడుకు తండ్రికి భయపడతాడు, వాడికి 20 ఏళ్ళు వచ్చాక వీడు వాడికి భయపడతాడు. ఇదే మాయ అంటే. ఇదే మాయ అంటే, జగన్మాయ అంటే అర్థం ఇది. పిల్లలు చిన్నతనంలో పిల్లలు తల్లిదండ్రులకు భయపడతారు, పెద్దయ్యాక పిల్లలకే తల్లిదండ్రులు భయపడుతున్నారు. మా వాడికి ఇష్టం ఉండదండి, మా వాడు ఏం చేస్తాడని చచ్చిపోతున్నారు ఇక్కడ బెంగలెట్టుకుని. వాడు ఏం చేస్తే నాకే పోతే వాడు జైలుకు పోతాడన్న ధైర్యం వరకు ఉంది కనుక వాడి కోసం వీడు కూడా వెళ్ళాలని తయారవుతున్నాడు. ఇప్పుడు జామీన్ ఇప్పించి మా అబ్బాయిని ఈ అధవ్యామోహం వదిలేస్తే పోతే పోతాడు. ప్రతి కొడుకు ప్రతి తండ్రికి లొంగే ఉంటాడు, అనుమానం వెళ్ళా. ఎక్కడ మనం బాడవుతున్నాము అంటే నువ్వేం చేయకరా నా పరువు పోతుందిరా. ఏమిటా పరువు? మిథ్యా పరువు. పోగొట్ట మనం. వాడు పరువు పోయేది ఏంటి? వాడి పరువే పోతుంది. రోడ్డు మీద నిలబడితే అవుతాడు దెబ్బకి. అందుకని మన పరువు పోతుందని కూడా ఎలా అవుతుంది? వాడికి మనం బాధ్యత వహించడం ఇంకా రెచ్చిపోతున్నాడు. ఇంకా ఏం చేస్తావు చూసుకో అని చెప్పి. నువ్వు చేసుకోరు అబ్బాయి, నువ్వే ఉంటావు అక్కడ. పోలీసులు కనపడితే కనుక స్టేషన్కి వెడితే తమదైన శైలిలో విచారించమని చెప్తానని చెప్పాలి. దెబ్బకు దారికి వచ్చేస్తాడు. నాకు ఈ మధ్య పత్రికల్లో బాగా తమదైన శైలి అని అందరూ అంటూ ఉంటే పోలీసులు రాస్తుంటే నాకు అర్థం కాలవు. పోలీసు ఆయన అడిగాను తమదైన శైలి అంటే ఏమిటని. అది చెప్పేది కాదండి, లోపలికి రండి అన్నాడు. ఇంక వెళ్ళలేదు నేను. అర్థమైపోయింది. అది చెప్పేది కాదండి, మీరు ఒకసారి లోపల రండి, వద్దులు పోమన్నాను. దెబ్బకి అర్థమైపోయింది విషయం అంతా. తమదైన శైలి అంటే అది. పత్రికల వారు రాస్తూ ఉంటారు పాపం తమదైన శైలి. ఇంగ్లీష్లో హిజ్ ఓన్ స్టైల్ అంటారు, దీనికి తమదైన శైలి అనమాట. అంటే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడండి. మనం ఎందుకు అనుభవించాలి? ఎవరైనా కూడా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, మిత్రుడైనా, ఎవరైనా సరే ఎందుకు అనుభవించాలి? ఎవరు తప్పు చేశారో వాళ్ళే అనుభవిస్తారు. ఎందుకు మనం అనుభవిస్తామంటే నేను నాది అనే 2 కారణాల వల్ల. శంకరాచార్య చెప్పింది అదే, అహం మమ. ఇది నా భార్య, ఈయన నా భర్త, ఈయనకి సంబంధించినవన్నీ నావే. ఎలా అవుతాయమ్మా? వాడు దుర్మార్గుడైతే వాడే అనుభవిస్తాడు. ఏం చేస్తాం? కూడా ఉండి ఏడిస్తే మనకేమైనా వస్తుందా? ఈ తెగింపుకు రావాలి అంటే యోగశాస్త్రం తెలియాలి. అదే దైవ దర్శనం. విష్ణుమూర్తి ఎలా ఉంటున్నాడు అంటే లక్ష్మీదేవి ఏం చేస్తోంది అన్న దాంతో ఆయనకి సంబంధం లేదు. సంపత్ సుందరి కాళ్లపై బడిన ఆసంజూడడు. కాళ్ళ దగ్గరే లక్ష్మీదేవి ఉంది, కానీ విష్ణుమూర్తి లక్ష్మీదేవిని చూడడం లేదు. ఆయన చూపక్కడ లేదు. దేవతలు ఆశ్చర్యపోయారు. దేవుడి ఇంత అందమైన భార్య, లోకంలో ఉండేటువంటి సంపదలన్నిటికీ మూర్తిభవించినటువంటి రూపం కదా. అంత అందమైన భార్య ఈయన ఎదురుగా ఉంటే, అంత సంపదలకు రూపం అయితే ఆవిడకేసి చూడకుండా పక్క చూస్తాడేమిటి? లోకంలో ఎవరైనా భార్యాభర్తలు ఎలా ఉంటారు? నిత్యం భార్యకేసి చూడాలని అనుకుంటాడు. 1 ఏడాది చూస్తాడమ్మా, నమ్మకండి. తర్వాత చూడడం, ఎందుకంటే అందమైన వాళ్ళని చూస్తాడు. ఇక అక్కడి నుంచి వీళ్ళు వెనకాల పడుతూ ఉండే, పక్కన ఉన్నా పట్టించుకోవట్లేదు, పక్కన ఉన్నా పట్టించుకోవడమ్మా. ఎటు పట్టించుకునేది ఆమోదం ఇక్కడ. సంసారమే అంత, జీవితమే అంత. దూరంగా ఉన్నవాడు ఎప్పుడు దగ్గరికి కనపడతాడు, దగ్గరకు ఉన్నవాడు దూరం అవుతాడు. అంచేత దగ్గరతనం లేకుండా చేసుకుంటేనే ఇప్పుడు నిత్యం ప్రేమిస్తాం. అనుమానం ఎలా ఆ విషయం. దగ్గరతనం ఉండకూడదు. దగ్గరతనం ఉంటే ప్రేమిస్తాం అనుకోవడం పొరపాటు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే నిజమైన ప్రేమ వ్యక్తం అవుతుంది. అతి చేశామంటే అయిపోయినట్టే. వారైనా బానిస అవుతారు, వీరైనా బానిస అవుతారు. మనం అన్నీ అతి చేస్తాం కాబట్టి పట్టించుకోవట్లేదనే భావన వస్తుంది. ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తే పట్టించుకునేది లేదు, వదిలిపెట్టేది లేదు, సుఖంగా ఉంటాం.
ప్రేమ ఎప్పుడూ ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలని తత్వవేత్తలు చెబుతారు. ప్రేమ అనే దాన్ని దుర్వినియోగం చేసినంత ఇదిగా ఏ పదాన్ని మనం దుర్వినియోగం చేయట్లా. ఒక వ్యక్తి ఎందు ఉండేది ప్రేమ కాదండి. నాకు వారంటే ప్రేమ వీరంటే ప్రేమ అన్నారంటే పచ్చి అబద్ధం. ప్రేమ అక్కడ వాడకూడదు. వారంటే ఇష్టం వీరంటే ఇష్టం అని చెప్పమనండి. మొగుడు బెళ్ళమైనా సరే ప్రేమ ఎప్పుడు విశ్వమంతా ఉంటుంది. ప్రేమకి వ్యక్తినిష్టం కాదు, ఇష్టం వ్యక్తినిష్టం, ప్రేమ విశ్వనిష్టం. అప్పుడు ప్రేమ యొక్క అర్థం తెలుస్తుంది మనకి. ఇంగ్లీష్లో లవ్ అనే మాటలు చెప్పినంత తేలిగ్గా తెలుగులో ప్రేమను వాడకూడదు. ఏ కులభేదం, మతభేదం, ప్రాంతభేదం, స్త్రీ పురుష భేదం, కుక్కకి కొడుక్కి భేదం లేకుండా ప్రేమించగలిగితే దాన్ని ప్రేమ అంట. నా కొడుకంటే నాకు ప్రేమ అనకూడదు, నా కొడుకంటే నాకు ఇష్టం అని చెప్పండి అంతే. ఇష్టాలు వేరు, ప్రేమలు వేరు. మనకు ఆ భేదం తెలియకపోవడం వల్ల మాయలో పడుతున్నాం, మోహంలో పడుతున్నాం. విష్ణుమూర్తికి ప్రేమ తప్పితే ఇష్టాలు లేవు. లక్ష్మీదేవికి ఏమన్నా అయితే కాపాడడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఆయనకి ఆవిడకి ఏమిటి, లోకంలో ఎవరికి జరిగినా కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు. వనమాలి గద ఈశాన్కి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. ఆ వాసుదేవుడు మనం రక్షిస్తాడని నిరంతరం అనుకుంటున్నాం. అంతటి వాడు భార్య విషయంలో ఎలా ఉంటాడు అంటే, ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చున్న ఆయన చూపు ఆవిడ మీద ఏముండదు, ఆయన ధ్యానంలో ఉంటాడు. ఆయన అవసరమైతే మాట్లాడతాడు. ఇంద్రాదిపారంపర్యంబగుస్తోత్ర సంపదల శ్రోత్రంబుంచడు. ఇంద్రాది దేవతలందరూ ఈ దండం పెట్టడానికి వెళ్ళారే, ముక్కోడి దేవతలను ముక్కోడి ఏకాదశినాడు. వీళ్ళందరూ ఓహో తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. ఇలా స్తోత్రం చేస్తూనే ఉన్నారు. అవి కూడా పట్టించుకోట్లా. సంపదలకి మూలం, సంపదలన్నీ కాళ్ళ దగ్గరే పడి ఉన్నప్పటికీ పట్టించుకోట్లా. దేవతలు స్తోత్రం చేస్తున్నప్పటికీ పట్టించుకోట్లా. ఏ భీరుతన్ కంపింబండు సహస్రభూత్కరములన్ భుజగశయనం పాములు, అది కూడా 1000 పడగల ఆదిశేషుడు. ఏ మామూలు పాము, వానపాము, బురదపాము, పొట్లపాము, కట్లపాము కాదు, అది 1000 పడగల ఆదిశేషుడు. 1000 పడగలతో ఆదిశేషుడు పాలు గక్కడమా విషమే గక్కుతాడు. పాము ఎక్కడైనా విషమే గక్కుతుంది. వైకుంఠంలో పాము కూడా విషమే గక్కుతుంది. శివుడి మెడలో పాము కూడా విషమే గక్కుతుంది. కానీ వాడు ధైర్యంగా, ఒక ఆయన చుట్టినాడు మెట్టినాడు అని నాచన సోమన్ అన్నట్టుగా హాయిగా ఉన్నారు. వాడు పణ పరంపరతోడ పన్నగేంద్రుని తండు మెట్టినాడు ఈ తండు చుట్టినాడు అంటాడు నాచన సోమన హరిహరునిద్దరినీ వర్ణిస్తూ. పన్నగేంద్రం ఆదిశేషుణ్ణి ఒక ఆయన పక్కగా చేసి పడుకున్నాడండి శ్రీ మహావిష్ణువు. ఇంకొక ఆయనేమో మెళ్ళో పాముగా ధరించాడండి శివుడు. ఇద్దరికి తేడా ఏముంది, ఇద్దరు ఆదరించారు కదా. ఈయన మెట్టినాడు, ఆయన చుట్టినాడు అన్నాడు. మెట్టడం అంటే ఎక్కి పడుకోవడం, మెట్టినిల్లు అంటారు కదా, వెళ్ళడం అనమాట. మెట్టింటికి వెళ్ళాక కొంతమంది కోడళ్ళు మంచం ఎక్కి పడుకుంటారు. అత్తగారు ఎంత అదృష్టవంతురాలో, ఇక పని చేయక్కర్లేదు, వాళ్ళు చేసుకోవచ్చు. మా పుట్టింట్లో మాకు పని నేర్పలేదు అండి అంటారు. నమశివాయ. ఇప్పుడు ఎవరు నేర్పట్లేదు తల్లులు. చాలా మా అమ్మాయిని చాలా గారభంగా పెంచాం, చాలా గారభంగా అయిపోయింది. ఇక్కడ అయిపోయినట్టే. ఇంకా గారభంగా పెంచితే పనులు ఎవరు చేస్తారు? మంచిది, అత్తగారి కర్మేటే చేసుకోవడమే అంతే. మంచిగా మెట్టినిల్లు అంటారు. ఆయన ఆదిశేషుడు పక్క మీద పడుకున్నాడు. ఈయన ఆదిశేషుడిని లేదా వాసుకుని ఎవరైనా నాగరాజుని కంఠానికి చుట్టుకున్నాడు. వాడు ధైర్యంగానే ఉండగలిగారు. దేవుళ్ళు కాబట్టి దేవుళ్ళు ఎలా అయ్యారు? మనం ఎందుకు కాలేకపోతున్నాం? అంతా దైవమయం అని చెబుతున్నాం అంటే మనలో ఉన్నది అదే కదా. వాళ్ళు ఎందుకు దేవుళ్ళు అయ్యారు, మనం ఎందుకు కాలేకపోతున్నాం? మనకి భయం కారణంగా. ప్రతిదానికి భయం. ఏమైతే ఏమిటి లేదు తెగించలేం మనం. ఆ తెగింపు ఆయన దగ్గర ఉంది. ఏం చేస్తాయి ఈ పడకలు ఉంటాయి, ఏమిటా ఉంటే ఉంటాం, పోతే పోతాం, మన పని ఏదో మనం అని కూర్చున్నాడు ఆయన. అంటే ఆ భయం ఆయనకి ఏమీ లేదు. ఆ 1000 పడగల విషయం కక్కుతున్నా ఆయన భయపడ్డాడు. అందుకే భుజగశయనం శాంతాకారం. పాముల పక్క మీద కూడా నిర్భయంగా కూర్చున్నాడు ఆయన. ఉంటే ఉంటాం, పోతే పోతాం అనడానికి బెంగలేదు. మృత్యువు లేదని ఏం లేదు, అందరికీ మృత్యువు ఉంది. కానీ దాని గురించిన చింత లేదు. తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితం అర్హసి అంటాడు భగవద్గీతలో కృష్ణుడు 2వ అధ్యాయంలో. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితం అర్హసి. మనం జీవితంలో ఎప్పుడూ ఏమాత్రమూ భయపడకూడని విషయం, భయపడవలసిన అవసరం లేని విషయం, భయపడినా ప్రయోజనం లేని విషయం ఏదైనా ఉంటే అది ఒక్కటే, మృత్యువు. కానీ ప్రతి జీవి భయపడి చచ్చేది దానికి. అది తప్పదని తెలుసు భయపడుతూ ఉంటాం. తప్పని దానికి భయపడడం ఏంటంటే అర్థం లేని మాట. తప్పని దానికి సిద్ధంగా ఉండాలి. భయపడటం భయపడితే తప్పుతుందా? ఆ మృత్యువు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తామో. హిరణ్యకశ్యపుడు కథ, శుంభనిశుంభుల కథ, మహిషాసురుడు కథ అన్నీ దానికే ఉదాహరణలు.
మృత్యువు నుంచి తప్పించుకుందుకు మనిషి చేసే ప్రయత్నాలకే ఉదాహరణ. ఇది ఎలాగో తప్పదని చెప్పినా సరే మనం దానికి అదేదో వచ్చేస్తుందేమో అని ఇంకా మృత్యువు కంటే ముందు వృద్ధాప్యం రాగానే కంగారు పడిపోయి జుట్టుకు రంగేసేస్తాం ముందు అర్జెంటుగా. వృద్ధాప్యం వచ్చేస్తే వృద్ధాప్యం రాపోయినా మృత్యు వస్తుంది. రోజు రోడ్డు ప్రమాదాల్లో పచ్చికాయలు పగిలిపోతున్నాయి. ఏ వృద్ధాప్యం వచ్చింది వాడికి? ఒళ్ళు కొవ్వెక్కి ఫోను మాట్లాడబట్టి పోయింది ప్రాణం. చెప్తే వింటాడా? బండి నడుపుతూ ఉంటాడు, ఓ చేత్తో పట్టుకుంటాడు, ఓ చేత్తో ఫోను మాట్లాడతాడు, ఓ చేత్తో యాక్సిలరేటర్ తిప్పేస్తూ ఉంటాడు. ఏంటంటే అది ప్రాణం ఉండబట్టి ఉంటుందా? ఎవడి ప్రాణానికి ఎవడు గ్యారంటీ? అటువంటి పచ్చికాయలే పగిలిపోతుంటే 70 ఏళ్ళ వాడు 80 ఏళ్ళ వాడు పోడా 77 దాటాకి పోవడానికి సిద్ధంగా ఉండాలి. మళ్ళీ వైద్యం దేనికి పని లేక ఏదో బతుకుంటే చాలు హరినామస్మరణ చేసుకుంటాం అంతే. ఇంకా అంతకంటే ఇంకేం ఎవరెస్ట్ పర్వతం ఎక్కాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఈ వైరాగ్యం ఉండాలి. ఇంకా ఊరికే మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్, యాంగ్ లుకింగ్, దేనికి నీ లుకింగ్ అయిపోయింది, బుకింగ్లన్నీ మాట్లాడు కూర్చో. ఒక్కడికి వైరాగ్యం లేదని ఇంకా ఏదో దున్నేద్దాం, ఇంకా ఏదో చేసేద్దాం. వీల్ చైర్లో ఎక్కి వీలైన దేశాలు తిరిగేద్దాం. ఇంకా తిరగకపోతే ఏమైంది? ఇప్పుడు మన కోసం అందరూ అన్ని సౌకర్యాలు చేయాలి. అసలు వైరాగ్యం అనే భావన మనకి నచ్చదు, ఆశ్చర్యం. కానీ మనమంతా వైరాగ్యం ఉన్నవాళ్ళగా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ అది నచ్చదు మనకు. మనస్సులో అన్నీ పోగేసుకోవాలి, కూడేసుకోవాలి. కూడా వచ్చేస్తాయి ఇవన్నీ. ఇక్కడ కడుపు నొప్పి తప్పితే ఏం లేదు. ఇది వదులుకున్నాడు విష్ణువు. దేన్ని పోగేసుకోవాలి. లక్ష్మీదేవిని చూడడం లేదు, దేవతలు స్తోత్రం చేస్తుంటే వినడం లేదు, కనీసం చెవిటి పెట్టలే. పండరా మీరు పొగుడుతూనే ఉంటారు నాకు తెలుసు అన్నాడు. ఎందుకని వాళ్ళు ఎందుకు పొగుడుతారు? రావణాసుడు తంతున్నాడు వెనకాల, అందుకని. హిరణ్యకశిపుడు తంతున్నాడు, అందుకని. ఎవడో దన్నపోతే ఇన్నెందుకు పొడుతారు? ఆయన తెలుసు ఆ విషయం. మీరు నా ఇంటికి వచ్చారని నాకు తెలుసు ఆయన. ఇక్కడ నేను వచ్చి కింద అవతరించాలి, రాముడో భీముడో అయ్యి నా కర్మగాలి, చేపో కప్పో అయ్యి పుట్టాలి మీకోసం అవతారం ఎత్తాలి, నానా యాతనలో పడాలి, సీతాదేవిని కోల్పోవాలి, ఎడుతూ కూర్చోవాలి. ఇందుకే కదా మీరు వచ్చేది. మీరు కొట్టుకుంటారు, మమ్మల్ని అవతరించమని కోరతారు. ఇక్కడ ఏమన్నా అంటే నువ్వు దేవుడు కదా అంటారు. ఈ అవతరించడం నాకో కర్మరా బాబు అని ఆయన ఆ స్తోత్రాలు చెవి పెట్టాడు. ఆయన పొగిడినా ఒకటే, తిట్టినా ఒకటే. ఇంకా నిజం చెప్పాలంటే తిట్టిన హిరణ్యకశిపుడిని, రావణాసుడిని తొందరగా కరుణించాడు వీళ్ళకంటే. వైరభక్తే గొప్పది. వాళ్ళు చిత్తశుద్ధిగానే చేశారు. ఏం చేసినా తిట్టినా కొట్టినా. మనకి భక్తి ఎందు చిత్తశుద్ధి లేదు. పోనీ శత్రుత్వం ఉందా, వ్యతిరేకత, దాని ఎందు చిత్తశుద్ధి లేదు. అటు మాట్లాడతాం, ఇటు మాట్లాడతాం. మనకు అనుకూలంగా ఇటు అనుకూలంగా అయితే అటు అనుకూలంగా. ఈ ఇటు పడితే అటు మాట్లాడడం మనిషి ఒక స్థిరమైన కోణంతో మన ప్రణాళికాబద్ధంగా మన పనులు మనం చేసుకుంటూ నిరంతరం హరినామస్మరణ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు మృత్యు వచ్చిన బెంగలేదు. ఎప్పుడప్పుడు వస్తుంది. ఏమిటి దానికి? ఎలాగో తప్పదు కదా. తప్పని దానికి భయపడ్డం ఎందుకు? అదే కృష్ణుడు చెప్పాడు, తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుం అర్హసి. నీ చేతుల్లో లేని దాని గురించి, తప్పనిసరి అయిన దాని గురించి ఎందుకయ్యా బాధపడతావు? వదిలేరు ఆ విషయాన్ని. వదలడండి. దాన్ని ఏదో మార్చేయాలని చూస్తాడు. అక్కడే మనం జీవితంలో దెబ్బతింటాం. అందుకే మనకు ఆందోళనలే ఉంటాయి, దుఃఖాలే ఉంటాయి, డబ్బులన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే కించిత్ కష్టం వచ్చినా తట్టుకోవాలి. ఎప్పుడు వ్యాపారంలో లాభాలే రావాలి. ఓ సంవత్సరం నష్టం వచ్చిందనుకోండి, 10 ఏళ్ల బట్టి లాభాలు వస్తున్నాయి కదా, ఒక్కసారి నష్టం వస్తే ఏమైంది అనుకోండి, వెంటనే జాతకాలు చెప్పేవాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. నీకు గురుడు 6లో ఉన్నాడు, శివుడు మీ ఇంట్లో ఉన్నాడని చెప్తాడు ఆయన. అంతే, 2 లక్షలు పెట్టి యజ్ఞం చేయమంటాడు. ముందు వ్యాపారస్తులకు లాభం వచ్చిందో కానీ చేసిన వాడికి లాభం వచ్చింది. యాగం లేదు, ఆగమాగం అయింది వ్యవహారం. తర్వాత ఏమో యాగాలు చేసినా రాలేదండి. ఈ మధ్య యాగాలు కూడా అంటే ఎవరు చేయమనండి? నిన్ను యాగం చేస్తే లాభాలు వస్తాయని ఎవరు చెప్పారు? యాగానికి లాభానికి సంబంధం ఏమిటి? యాగం చేస్తే లాభాలు వస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత ఒక 100 యాగాలు కూర్చోబెట్టి చేయిస్తాం. బాగా అప్పుల్లో ఉంది రాష్ట్రం. ఇప్పుడు చేయిద్దాం, అభ్యంతరాల. దానివల్ల రావండి, నమ్మకం పోవడం తప్ప. చాలా వస్తాయని చెప్పలేదు. యాగం ఉద్దేశం త్యాగం. యాగాన్ని భోగం కోసం వాడకూడదు. యాగం ఉద్దేశం త్యాగం. త్యాగం అనేదంటూ తకారం తీస్తే యాగం వచ్చింది. మనం యాగాన్ని కూడా భోగాలకి పరమార్థం చేసేసాం. మనం ఇది చేస్తే ఆసౌక్ష్యం, ఇది చేస్తే ఆసౌక్ష్యం, అలా ఎక్కడ చెప్పలేదు. త్యాగం కోసం యాగం చేయబోయే అంటే భోగం కోసం యాగం చేస్తున్నాం. భగవంతుడు ఎంత గొప్పగా అనేక శాస్త్రాల ద్వారా, గ్రంథాల ద్వారా మనని మంచి మార్గంలో నడిపిద్దామని ప్రయత్నం చేసినా మన బుద్ధి కారణంగా మనం దాన్ని బురదలోకి లాగేస్తున్నాం. మళ్ళీ మేము ఒప్పుకోం, మాకు ఇదే కావాలి. అందుకని దాని నుంచే బయటపడే. ఎందుకంత భయం? జీవితం అంటే జరిగేదేదో ఏదైనా జరుగుతుంది కదా. నేను పెళ్లి జరిగింది, ఇవాళ తద్దినం జరుగుతుంది, జరగనాయి. అప్పుడు అది చెప్తాం, ఇది పెడతాం. ఏమిటట? ఏదో చేయాలి కదా మనిషి. పెళ్లిలోనేమో యజ్ఞోపవీతం ఇటు ఉంటుంది, తద్దినంలోనేమో ఇటు ఉంటుంది. అంతే, అయిపోయింది. ప్రాచీన వీతి అంతే లెక్క. మన్నాడు మళ్ళీ ఒడుగు చేయాలంటే చేస్తాం. ఏమిటట? అదో శుభకార్యం. జీవితంలో సుఖ దుఃఖాలు ఎప్పుడు కూడియడం లాంటివి, శుభాశుభాలన్నీ కూడియడం లాంటివి.
అంత కంగారు పడిపోకూడదు. విష్ణుమూర్తి అదే చెబుతున్నాడు, మన కంగారు పడకండి. నేనే కంగారు పడట్లా, లోకాలన్నీ చూసుకునేవాడు. మీ చిన్న కుటుంబానికి మీకెందుకు అంత కంగారు? ఇదే ముక్కోటి ఏకాదశి, ఇదే దైవ దర్శనం. ఈ అవగాహనకి రాగలిగితే మీరు ఏ గుళ్ళోకి వెళ్ళక్కల, మీ ఇంట్లో కూర్చుని ముక్కోటి ఏకాదశి ఫలాన్ని మీరు పొందొచ్చు. మనకి అది నచ్చదు, గుడి బద్దలు కొట్టేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, మనం VIP టికెట్లు కొనేయాలి, బ్లాక్ టికెట్లు కూడా కొనేయాలి, మనుషుల కాళ్ళ నుంచి కింద నుంచి దూరిపోవాలి, వెళ్ళిపోయి విష్ణుమూర్తి నేను ముందు చూసా అని చెప్పాలి గొప్పకొచ్చి బయటికి. ఇక్కడ అది మనకి బాగా ఇష్టం. అది అందరం తోసుకుని వెళ్ళిపోతే ఇంకా గొప్ప పుణ్యం కింద భావిస్తాం మనం. పైగా తోసుకుని వెళ్ళామని ఎవరినంటే దేవుడి కోసం ఏం చేసినా తప్పలేదు, ఇది ఎక్కడ శాస్త్రం? ఈయన పుట్టించాడు ఇవన్నీ. అందుకే తొక్కిసలాట్లో తోపులాట్లో జరుగుతాయి. ఎందుకంత కొట్టుకుపోవాలి అవసరం ఏంటి? మన్నాడు ఎడితే నష్టం ఏంటి? అసలు దైవ దర్శనం ఉద్దేశం ఇది మనక నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకోటి గరుత్మదోద్యానమందింపుంజోపడు. గరుత్మంతుడు అక్కడే కూర్చుని ఎప్పుడు కూడా ఇలా రెక్కలాడిస్తూ, స్వామి విహారయాత్ర ఉద్దేశం ఉంటే రా, ఎక్కడికైనా వెళ్ళాలంటే రా, శుభ్రంగా తీసుకెడతాను, హాయిగా రెక్కలు ఖాళీగా ఉన్నాయి, నీ దగ్గర కూర్చుని జీతం తీసుకుంటున్నాను కానీ ఎప్పుడూ నీకు ఉపయోగపడడం లేదు, రావయ్యా అంటే ఏముందా ఎక్కడ చూడడానికి మాత్రం ఏముందా? ఇతో నకించిత్ పరతో నకించిత్ యతో యతో యామి తతో నకించిత్ విచార్య పశ్యామి జగన్నకించిత్ ఆత్మావబోధాదధికం నకించిత్ అంటాడు విష్ణుమూర్తి. శంకరాచార్య చెబుతారు ఒక స్తోత్రంలో విచిత్రంగా, గరుత్మంతుడు ఎక్కడికైనా రమ్మంటే విష్ణుమూర్తి ఏమంటాడంటే ఇతో నకించిత్ పరతో నకించిత్, ఇక్కడ ఏమీ లేదు అక్కడ ఏమీ లేదు పో అని చెప్తాడు. యతో యతో యామి తతో నకించిత్, ఎన్ని దేశాలు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదు, మన్ను మశానం తప్ప అంతా పంచభూతాత్మకమే. ఉంటే నీరు, లేతే భూమి, లేతే గాలి, లేతే వాయువు, లేతే ఆకాశం. ఇంకోటి చూపించండి ఏముందో. అది 6 అంతస్తులు, ఇది 7 అంతస్తులు. ఆ స్తంభం ఏదో 100 అడుగులు, ఈ స్తంభం ఏదో 200 అడుగులు. ఏమిటండి ఈ స్తంభాలన్నీ ఎక్కి ఏమిటి చేస్తాం? అది ఊరికి 10 నిమిషాల అనుభూతి. నేను ఎక్కా అన్న ఓ ఫోటో దిగడం, కిందికి రావడం, కళ్ళు తిరగడం. దీనికోసం లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు ఇక్కడ గొప్పలు చెప్పడానికి. అందుకే స్వామి చెబుతున్నాడు ఇతో నకించిత్ పరతో నకించిత్, ఇక్కడ లేదు పరలోకంలోనూ ఏం లేదు. యతో యతో యామి తతో నకించిత్, ప్రపంచమంతా తిరిగినా ఎక్కడా ఏమీ లేదు. విచార్య పశ్యామి జగన్ నకించిత్, ఆలోచించగా నాకు అర్థమైపోయింది జగన్ మిథ్య, ప్రపంచమే మిథ్య, జీవితం ఒక కళ, లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్. కళ అది నడుస్తూ ఉంటుంది, మనం నడిపించం. గమనించండి, కళ మన చేతుల్లో ఉండదు, అది నడుస్తూ ఉంటుంది. జీవితం కూడా అది నడుస్తూ ఉంటుంది, మనం గమనించాలి. మనం నడిపించాలనుకోకూడదు. నడిపించాలనుకుంటే అయిపోయినట్టే లెక్క, కర్తృత్వ బాధ్యత నెత్తి మీద పడినట్టే. అప్పుడు సుఖాలు తప్పవు, దుఃఖాలు తప్పవు. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. ఈ 3 ఉన్నవాడు సుఖంగా ఉంటాడు. జరిగిన దాన్ని వెంటనే మర్చిపోవాలి. నిన్న జరిగింది ఎవరైనా అడిగితే ఏమో నాకు గుర్తు లేదంతే. నిజంగా అబద్ధం ఆడటం కాదు, నిజంగానే గుర్తు పెట్టుకోవద్దు. అసలు అయిపోయింది, అది సుఖం. సన్మానమైనా అయిపోయింది, అవమానమైనా అయిపోయింది, వదిలేసేయి. దాని గురించి గొప్పలు చెప్పక జరుగుతున్న దాన్ని గమనించాలి. అంతే, గమనించడం వరకే. మనం దేని మీద వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు, తప్పనిసరి అయితే తప్ప. ఏదైనా మంచి మాట చెప్పవలసి వస్తే చెప్పాలి, అంతే. అంతకుమించి చెప్పకూడదు. అది కూడా 1 మాట 2 మాటలు ఆపేయి. ఇంకా ఊరికే ఉపన్యాసాలు ఇవ్వద్దు. 3వది భవిష్యత్తు చాలా ముఖ్యం. దానికి జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి, దాన్ని మార్చే ప్రయత్నం చేయొద్దు. మన ఇష్టం వచ్చినట్టు జరగదు భవిష్యత్తు. కర్మ ప్రణాళిక ముందే లిఖించబడి ఉంది, నిర్ణయించబడి ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ రిటర్న్ విచ్ నీడ్ నాట్ బి రీరిటర్న్ అంటాడు ఇంగ్లీష్లో కూడా. విచ్ కెనాట్ బి రీరిటర్న్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ రిటర్న్ విచ్ కెనాట్ బి రీరిటర్న్. ప్రతిదీ ముందు నిర్ణయించబడి ఉంది, చాలా ముఖ్యమైన విషయాలు. అందుకని దాన్ని నువ్వేం మార్చలేవు. అందుకని ఊరికి సిద్ధంగా ఉండవే, మనసును సిద్ధంగా చేసుకోవడమే. ఉగాది నాడు జ్యోతిష్ శాస్త్రం చదవడం లేకపోతే చూసుకోవడం ఎందుకంటే ఏడాదికి ఒకసారి సిద్ధంగా ఉండడానికి, ఫలాన్ని మార్చడానికి కాదు. అందుకని ఉగాది నాడే చూసుకోవాలి, మళ్ళీ ఎప్పుడూ చూసుకోకూడదు. వారం చూడడాన్ని అష్టమ శని అంటారు, రోజు చూడడాన్ని ఏలినాడు శని అంటారు. వెంటనే మానేయాలి, చూడకూడదు. అసలు పేపర్ కనపడగానే దినఫలాలు చూస్తున్నామంటే మైండ్ బాడైపోయింది, వీడిని ఎర్రగడ్డలో బారేయాలి పెట్టుకెళ్ళి. దినఫలాలు చూడకూడదు అసలు, పిచ్చేసుపత్రిలో బారేయాలి, వీడు పిచ్చడైపోతాడు ఖచ్చితంగా. రోజుకో ఫలితం ఉంటుందండి, అర్థం లేనమాట. వారం చూసుకుంటూ కూర్చోడు, ఏం ఉండదు, అందరికీ మామూలుగానే రాస్తారు. మీకు బంధువులు ఇంటికి వస్తారు, ఎందుకు రారు? పిలిస్తే వాళ్ళు వస్తారు, పెద్ద విషయం ఏంటి ఇక్కడ. నీకు ఇష్టమైన శుభవార్త వింటావు, ఏదో ఒకటి వారం వినాలి. ఈ ఇల్లు బంగారంగా 7 రోజుల్లో ఒక శుభవార్త ఉండదా? ఏదో ఒకటి వింటాం. అనవసరంగా కలహం వచ్చే అవకాశం ఉంది, ప్రతివాడికి ఉంది, ఎందుకు రాదు? అది పెద్ద విషయం. ఏది ఓసారి చూస్తే మనమే రాసేచ్చేవన్నీ. దాన్ని మనం చూడడం అంటే అజ్ఞానం, అవివేకం. వదిలేయాలి అవన్నీ. ఒకసారి చూసాం అంతే, తెలిసిపోయింది, చాలు వదిలేయి. దానికి సిద్ధంగా ఉండవే, మార్చొద్దు. ఇదే జీవితం. ఆయన మార్చడు. అందుకే గరుత్మంతుడు ఎక్కడికి రమ్మన్నా ఏమీ లేదు, ఆత్మావబోధాది అధికం కంచిత్, ఆత్మజ్ఞానాన్ని మించిందిన్నదయా, నేను ఆత్మనిష్టలో ఉంటాను, ఎక్కడికి రానని చెప్పాడు విష్ణు. మరి సంపత్ సుందర అయిన లక్ష్మీదేవిని పట్టించుకోకుండా
ఇంద్రాది దేవతల స్తోత్రాలకి చెవియొగ్గి వినకుండా, వాటిని వినకుండా, ఆదిశేషుని ఫుత్కారాలకు కూడా భయపడకుండా, గరుత్మంతుడిని అధిరోహించి ఎక్కడికైనా వెళ్ళి చూద్దాం అనుకోకుండా ఏం చేస్తాడయ్యా? యోగ నిద్రితుడు తానీక్షించు బ్రహ్మంబుని నిరంతరం జపం 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 పరంపరగా జపం. ఏం జపం చేస్తారండి? విష్ణువు నమశివాయ నమశివాయ, దేవీ భాగవతంలో ఉన్న విషయం. విష్ణువు నిరంతరం శివనామ జపంలో ఉంటాడు, శివుడు నిరంతరం రామనామ జపంలో ఉంటాడు. వాళ్ళ మధ్య భేదాలు లేవు, మనం కొట్టుకుంటున్నాం. కానీ శివుడు శివజపమే చేస్తే శరీరం కారణంగా అహంకారం వచ్చే అవకాశం ఉంది, అందుకని శివజపం చెయ్యడు. విష్ణు రామజపం చేస్తాడు, విష్ణువు శివజపం చేస్తాడు. బ్రహ్మదేవుడు ఆదిపరాశక్తిని జపం చేస్తాడు, లలితాంబని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అన్నామని శ్రీమాత్రే నమః అని జపం చేస్తాడు. లేకపోతే సృష్టికి శక్తి రాదు. అలాగే యోగ నిద్రలో ఉండి ఆయన మొత్తం పరబ్రహ్మాన్ని ఈక్షిస్తూ ఆత్మధ్యానంలో ఉన్నట్టే మనం కూడా జీవితాన్ని సాక్షిగా చూడగలిగితే దుఃఖాలు ఉండవు. సంపత్ సుందరిని పట్టించుకోవడంటే అర్థం సంపదలు ఎన్నో వచ్చి పడుతూ ఉంటాయి, మన అవకాశాలను బట్టి వస్తే. ఒక్కోసారి భగవంతుడు దేవల్ల 10-15 ఏళ్ళు మన ఎవడు కొట్టలేడండి, మనమే ఉంటాం, ఏకఛత్రంగా ఏలేస్తాం ఏ రంగమైనా సరే. అది శాశ్వతం అనుకోదు. ఇంకోడు ఎవడో వస్తాడు, మనకి మొగుడు వస్తాడు, ఇంటికి వెళ్ళిపోక తప్పదు, సిద్ధంగా ఉండాలి. అందుకని ఈ మధ్య నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరో పిలవట్లేదు అనొద్దు. పిలవకపోవడం వల్ల మంచిది, జపం చేసుకోవచ్చు. పిలిస్తే పెడతాం, లేత లేదు. ఏ కార్యక్రమం, వ్యాపారమైనా అంతే, రాజకీయమైనా అంతే. ఇదివరకు మేమే ఎలా ఉండి ఇప్పుడు మేము లేవు, మంచిదే. ఇంకోటి వెళ్తాడు, ఏమైంది, కూర్చోరాదా? అబ్బాయి ఆ రకంగా ఉంటే రాజకీయ రంగం ఎప్పుడో బాగుండేది, ఎంత కూలిపోతుందో మీకు తెలుసు. ఎందుకని మళ్ళీ మేమే ఉండాలి, మళ్ళీ మేమే ఉండాలి. ప్రాణాలతో ఉంటారో తెలియదు కానీ పదవులతో మాత్రం ఉంటారట. అజ్ఞానం. ప్రాణాలు ఉంటే కదా పదవులు ఉండేది. ప్రాణాలతో ఉన్న వీళ్ళ చేతుల్లో ఉందా, దేవుడి చేతుల్లో ఉందా? మేము ఇన్నేళ్ళు ఉంటాం అన్నేళ్ళు ఉంటాం అని చెబుతుంటే నేను పేపర్లో చూసి నవ్వుకుంటా. అన్నేళ్ళు ప్రాణంతో ఉంటే కదా సన్నాసి అనుకుంటాను నేను. ఏం మాట్లాడండి, ఏం మాట్లాడతారు? ఎవడు నిర్ణయిస్తాడు ఈ విషయం? ఉన్నదేదో ఉంది, సక్రమంగా చేసుకుందాం, లేకుండా అన్నేళ్ళు ఉంటా ఇన్నేళ్ళు ఉంటా, నీ ఇష్టమే. ఉన్నదేదో మన చేతిలో సక్రమంగా చేసుకోవాలంతే. అనపత్తి పిలిచారు, మాట్లాడుతున్నాం, 2 గంటలు మాట్లాడతాం అంతే. ఎప్పుడు నేనే ఉంటా. రెడ్డి గారు పిలిస్తే కదనే వచ్చేది, పిలవకపోతే ఎందుకు ఆ మాట? ఉన్నదేదో అయిపోయి బాగుంటే మళ్ళీ పిలుస్తారు, లేకపోతే లేదు. ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనం చెప్పేదేదో చెబితే వద్దన్నా పిలుస్తారు, వద్దన్నా పిలవట్లే, ఇప్పుడు మానేస్తానన్నా పట్టుకుంటారు. ఎందుకని? బాగుంది కాబట్టే, లేకపోతే ఎందుకు పిలుస్తారు? అంటే మనం దృష్టి పెట్టాల్సింది ఆ ప్రసంగం బాగుండాలి, 10 మందికి ఉపయోగపడాలి, చైతన్యవంతుల్ని చేయాలి. ముఖ్యంగా నా జీవిత లక్ష్యం ఆధ్యాత్మిక చైతన్యవంతులు కావాలి. మీరు చేదస్తాలు పెట్టుకోవద్దు, పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు. చైతన్యం, మీ సమస్యను మీరు పరిష్కరించుకోవాలి. వివేకానందుడు చెప్పినట్టుగా యువర్ డెస్టినీ ఈజ్ యువర్ హ్యాండ్స్. మన జీవితం మన చేతుల్లో ఉంది, మనం నిర్మించుకుని నడిపించగలగాలి. దాన్ని భగవంతుడి మీద భారం వేస్తాం, మనం నడిపిస్తాం హాయిగా నిష్కల్మషంగా. ఏం జరిగినా సిద్ధంగా ఉంటాం, మనం మాత్రం నిష్కల్మషమైన మనస్తత్వంతో ఉంటాం. ఖచ్చితంగా రమణ మహర్షి చెబుతారు, భగవంతునికి శరణాగతి చెందిన వాని పూర్వ కర్మ ఫలములు వానికి అనుకూలముగానే ఉండును కానీ వ్యతిరేకముగా ఉండవు అంటారు. నిరంతరం హరినామస్మరణ చేసేవాడికి అన్ని ఫలాలు, జాతకాలు, నవగ్రహాలు వాడి చుట్టూ తిరుగుతాయండి. వాడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా హరినామస్మరణ, అదొక్కటే. అది మానేసి మనం అందరి చుట్టూ తిరుగుతూ ఉంటాం. భగవంతుడి కంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కంటే సూర్యుడు, చంద్రుడు, వెంకటరావు, పుల్లారావు ఎక్కువ అవుతారు. వీళ్ళెవరండి ఆయన ముందు? ఒక ఇలవేలు పునిమి రామచంద్రమూర్తిని అక్కడ పెట్టి మనం దీపారాధన చేసామమ్మ, అంతకంటే గొప్పవాడున్నాడా? రామం నిశాచర వినాశకరం నమామి. ఆ శ్రీరామచంద్రమూర్తిని మనం నిరంతరం సీతారాములను ఇద్దరు సీతారామాభ్యాన్ నమః అని స్మరిస్తుంటే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః రామ 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 2 అక్షరాల మంత్రం అండి. త్యాగరాజస్వామిని ఉద్ధరించిన మంత్రం, నారద మహర్షిని ఉద్ధరించిన మంత్రం, సాక్షాత్ పరమశివుణ్ణి ఉద్ధరించినటువంటి మంత్రం. రామమంత్రం కంటే గొప్ప మంత్రం ఉందా ప్రపంచంలో? రామనామం కంటే గొప్ప నామం ఉందా? అది ఒక్కడే జపించుకుంటూ ఉండలేమా? ఇన్ని వ్యాపకాలు పెంచుకోవాలా? వ్యాపకాయల్లాగా ఓ చేదెక్కిపోయే జీవితం అంతా. ఉన్నత చాలే అనుకుని సుఖంగా ఓ చోట కూర్చోలేమా? కూర్చోలేక ఈ బాధ అంతా. కూర్చోమనే విష్ణుమూర్తి చెబుతున్నాడు. నేను కూర్చున్నానుగా వైకుంఠంలో శ్వేతద్వీపంలో ఆదిశేషుడి మీద హాయిగా పడుకున్నాను కదా, లక్ష్మీదేవికేసి నేను చూడడం లేదు, సంపదలకేసి చూడకండి అని చెబుతున్నాడు. అలాగే అనవసరంగా రకరకాల భయాలు జీవితంలో ఉంటాయండి. ఏవో మనకు కూడా ఏం భయపడక్కల. ఏం చేస్తాడు? భయపడితే వాడికి ఏముందో మనకు అదే ఉంది. ఇక్కడ రౌడీకి ప్రత్యేకమైన ధైర్యం ఏముండదు, మన భయమే వాడి ధైర్యం. అందుకని వాడికి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, వాడికి పెళ్ళంపేటలు ఉన్నారు, వాడు ఎవరైతే వాళ్ళు ఏడుస్తారు, మనమేనేటి? ఏమిటి భయపడేది? ఊరికి ఏం చేస్తారో చేసుకోమనండి. అంతేకాని లొంగుతాం. ఆత్మాభిమానం, మన ఇళ్ళు, మన పొలాలు, మన స్థలాలు మనం కాపాడుకుంటాం, పోరాడతాం. ఎందుకు బానిసలు అవ్వాలి? ప్రాణం పోయే వరకు పోరాడతాం, ఏం పర్వాలా? దానికోసం ఏమన్నా ఆశ్రయించడం ఎందుకండి? మనమే పోరాడతాం.
దగ్గరున్న ఆయుధంతోనే పోరాడతాం. ఎందుకంత బానిస అయిపోవాలి? ధైర్యం ఎందుకో బతకాలి. బతికినంతకాలం భీష్ముడిలా బతకాలి, పోతే అభిమన్యుడిలో పోవాలి. ఈ ధైర్యం కోసం ఆధ్యాత్మికత. పిరికి వాళ్ళలాగా ఊరికే ప్రార్థనలు చేస్తూ కూర్చోవడం కాదు ఎంతసేపు. వాడిని రక్షించమని, వీడిని రక్షించమని మనం రక్షించుకోవాలి. ముందు మనమే 10 మందిని రక్షించగలిగే స్థితిలో ఉండాలి. అందుకు ధైర్యం. దానికి లోపల వైరాగ్యం ఉంటేనే ధైర్యం వస్తుంది. నాకేదో కావాలి అనుకున్నవాడు ఎవడు ధైర్యంగా ఉండలేడు, దానికోసం చచ్చిపోతూ ఉంటాడు. నాకేమీ అక్కర్లేదు అనుకున్నవాడు ధైర్యంగా ఉంటాడు. ఏం పర్వాలా, ఏం వచ్చినా పర్వాలేదు, పోయినా పర్వాలేదు. ఇది వైకుంఠ ఏకాదశి తత్వం. అందుకే విష్ణుమూర్తి ప్రశాంతంగా ఉన్నాడు. ఆదిశేషునికి భయపడడం లేదు, లక్ష్మీదేవి ప్రలోభానికి లొంగడం లేదు, గరుత్మంతుడు ఎక్కడో యాత్రలు చేద్దాం తిరుగుదామన్నా వెళ్ళడం లేదు, నిరంతరం నిశ్చింతగా దేవతల స్తోత్రాలకు లొంగడం లేదు. పెద్ద పెద్ద నాయకులు, వ్యాపారస్తులు, డబ్బున్న వాళ్ళందరికీ తెలుసు. ఇంటి ముందుకు రోజు వచ్చి కొంతమంది కూర్చొని పొద్దున్నే కాఫీ టిఫిన్లు కొట్టే స్తోత్రాలు చేస్తుంటారు. ఎందుకు? అప్పు కోసం. అనుమానమే ఉంది. ఇంకా ఉరికి వస్తారంటే మన ఇంటికి. ఈ నాయకుడు పదవి తీసేక రమ్మనండి, ఎవడొస్తాడు? ఎవడు రాడు. అర్థమైపోయింది కదా ఎవరు రారని. అందుకని ఎవరో వచ్చి 10 మందిని పొగడగానే వారికి ఏమిటో మనకంటే అభిమాన పాపం రోజు వస్తుంది. ఏం రావట్లా, నువ్వు అనవసరంగా అజ్ఞానంలో పడక. నీతో అవసరం ఉండి వస్తున్నారు వాళ్ళందరూ. అవసరం తీరిపోతే రారు, అవసరాలు నువ్వు తీర్చే స్థితిలో లేవు అన్నా కూడా రారు. అందుకోసం మనం ఎప్పుడు నలుగురు మన ఇంటికి రావాలంటే మనం వాళ్ళ అవసరాలు తీర్చేలా ఉండాలి. ఇంతకంటే అజ్ఞానం ఇంకోట్లేదు. అసలు నలుగురు మన ఇంటికి రావాలని కోరుకోకుండా ఉంటే నిశ్చింతగా ఉండొచ్చు, గొడవ లేదు. మన ఇంటికి రావాలంటే నేను ఎందుకు కోరుకోవాలి? ఎందుకు రావాలి? వాడికి అవసరంతో వస్తాడు, పోతాడు. మనకేంటి? వాడు ఎవడో రావాలని కోరుకోవడం వల్ల వాడు అవసరాలు మనం తీర్చాలని పెట్టుకున్నాం. ఇక్కడ ఆ పదవి నాకు అక్కర్లేదు అనుకుంటే ఈ అవసరాలు లేవు, ఈ అవినీతి లేదు. మొత్తం రాజకీయ ప్రపంచం కాదండి, యావత్తు సమాజం నీతిమంతంగా బతకడానికి ఈ ముక్కోటి ఏకాదశికి సంబంధించి నేను చెప్పిన పద్యం ఒక్కటి చాలు. మనం పాటించగలిగితే ఇది ఒక్కటి చాలు. కానీ మనకు అది కాదు. ఎంతసేపు గుళ్ళోకి వెళ్ళిపోవడం, కొబ్బరికాయలు కొట్టేసుకోవడం, నేను వెళ్ళానని చెప్పుకోవడం, అనేక రకాలు కావాలి. అంచేత ఈ అజ్ఞానం నుంచి మనం బయటపడి భగవద్ దర్శనం అంటే భగవత్ స్మరణ. జీవితంలో అంటీ ముట్టన